క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఎర్ర చంద్రశేఖరరావు, శ్రీమతి బి గిరీశ్వరి దంపతుల 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, ఎర్ర వంశీ వైష్ణవిలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ దేవుని దీవెనలు, పి సుందరమ్మ, బి లక్ష్మీలకు ఆయురారోగ్యము దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఇందిరా ప్రియదర్శిని, సుకుమార్ రాజ్, కెంజీ దెవ్వెని, ప్రియా సుకృతన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జి జోగరావు, సరోజిని దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ ఏరువ థామస్ గారి ఆత్మకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వరకల మరియా టీచర్ కుటుంబ సభ్యులు పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ ఏరువ థామస్ గారి ఆత్మకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోపు జోసఫ్ కుటుంబ సభ్యులు పూజ సమర్పిస్తున్నారు. పిజే ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని పిఎల్ మర్రెడ్డి, సుందరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ మేరీ శ్రావణి, పవిత్ర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పొంగులేటి విజయరాజు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ విజయలక్ష్మి, అనుదీప్, సందీప్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ 2వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కమలా చైతన్య ప్రభు, సుప్రియ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు సుప్రియ ఉద్యోగ ప్రయత్నములు ఫలించాలని నిర్మల కుమారి, అమర్దీప్, హారిక, నయంతిక, ఆదిత్య, విజయమేరి, గోపి, ఇందు, ప్రియ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం ధర్మారం విచారణ కీర్తిశేషులు ఏరువ సోలమన్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేసి దేవుని దర్శించు దివ్య భాగ్యాన్ని దయచేయమని వారి సతీమణి ఏరువ ఎలిజబెత్తమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము, ఆత్మవిభుని చెంత చేరి సంతసింతుము. జీవనదాత యేసని జీవితులకు సంరక్షణని, జీవనదాత యేసని జీవితులకు
నాకు సంరక్షణని నిరతము స్తుతులతో కీర్తించా పరుగున రండి. నిరతము స్తుతులతో కీర్తించా పరుగున రండి. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన 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 బలి పూజ ఆరాధన 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 స్తుతి స్తోత్ర ఆరాధన 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 బలి పూజ ఆరాధన బలి పూజ ఆరాధన. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. మనవులివే దేవా మమ్మాదరించగరావా పాపకూపము నుండి ఈ పాపకూపము నుండి మమ్ములేవనెత్తుము ప్రభువా మమ్ములేవనెత్తుము ప్రభువా మనవులివే దేవా మమ్మాదరించగరావా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను. మొదటి పట్టణము ఎజెకియేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనము.
ప్రభువు ఎజెకియేలుతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మాటలు వినుము. నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరచి నేనిచ్చు దానిని భక్షింపుము. అప్పుడు నేను చూచుండగా పుస్తకపు చుట్టను పట్టుకొని నా చేయి నా చెంతకు చాపబడెను. ఆయన ఆ పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులా విలాపము, రోదమును, దుఃఖములతో కూడిన మాటలు రాయబడి ఉండెను. ఆయన నాతో, నరపుత్రుడా, నీకు వస్కబడిన దానిని భుజింపుము. ఈ గ్రంథమును భుజించి ఇశ్రాయేలుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడమని చెప్పెను. నేను నోరు తెరచి తిని, ఆయన భుజించుండగా నాకు ఆ గ్రంథమునిచ్చి, నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దానితో కడుపు నింపుకోమని అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నీ వాక్కులు నా నోటికి తీయగా నుండెను. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. పెద్ద సంపదను కూడబెట్టుకొనుట వలనగాక నీ శాసనములు పాటించుట వలన నేను ఆనందము చెందుదును. నేను నీ శాసనములు చూచి సంతోషింతును. అవి నాకు సలహాను వసుగును. అందరూ, నీ వాక్కులు నా నోటికి తీయగా నుండెను. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేలకొలది వెండి బంగారు నాణ్యముల కంటే మెరుగైనది. నీ వాక్కులు నా నోటికి తీయగా ఉండెను, తేనె కంటే మధురముగా నుండెను. అందరూ, నీ వాక్కులు నా నోటికి తీయగా నుండెను. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నీ శాసనములను నేను వరశాశ్వతముగా చేసుకొంటిని. అవి నా హృదయమునకు ఆనందమును వసుగును. నీ ఆజ్ఞల మీద గల మికుటమైన కోరికచే నేను నోరు తెరచి ఆరాటమును చెందుచున్నాను. అందరూ, నీ వాక్కులు నా నోటికి తీయగా ఉండెను. నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహా స్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహా స్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. 18వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు, మరియు 10వ వచనము మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమును అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది
చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిజముగా నేను మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా పొందినవాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలులలో ఏ ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మన ఎడల అనంతమైనది, అపారమైనది. ఆయన ప్రేమ మన ఎడల ఎంత గొప్పది అంటే తన ప్రాణాన్ని సైతము మన కొరకు దారపోసేటటువంటి అంత గొప్ప ప్రేమ ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే అమెరికా దేశంలో ఎల్ సాల్వదోర్ అనే ప్రాంతంలో బిషప్ ఆస్కార్ రొమేరో గారు మార్చ్ 24వ తారీఖు 1980వ సంవత్సరంలో ఈ యొక్క బిషప్ గారు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉండగా అతి దారుణంగా గన్తో కాల్చి హత్య గావించబడ్డాడు. ఎందుకని అంత ఘోరంగా చంపబడ్డాడు, హత్య గావించారు అంటే ఆయన ఎల్ సాల్వదోర్ అనే మేత్రాసనంకు బిషప్గా ఉంటూ అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదురించారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల వైపున మరి వారి పక్షాన ఆయన పోరాడాడు. దోచుకునేటటువంటి వారిని, పేద ప్రజలను అన్యాయంగా శ్రమల పాలు చేస్తున్నటువంటి వారిని, ఆర్థికంగా సామాజికంగా దోపిడీకి గురవుతున్నటువంటి వారిని, వారి పక్షాన నిలబడ్డాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే దోచుకునేటటువంటి వారిని ఎదురించాడు. తన మేత్రాసనంలో ఉన్నటువంటి పేద ప్రజలు అన్యాయానికి, అక్రమానికి గురి అవుతుంటే ఆయన వారి పక్షాన నిలబడటానికి నడుం బిగించాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ధనవంతులు, రాజకీయ నాయకులు ఆయనను బెదిరించారు. చాలాసార్లు ఆయనను బెదిరించారు, నిన్ను చంపేస్తామన్నారు. అయినా కానీ ఆయన వెనకడుగు వేయలేదు. తన ప్రజల కొరకై తన ప్రాణాన్ని ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు, కానీ తన పోరాటాన్ని ఆపలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. తాను వెనుకడుగు వేయలేదు. కాబట్టి ఈ యొక్క బిషప్ గారు మార్చ్ 24వ తారీఖున 1980వ సంవత్సరంలో దివ్యబలి పూజను చేస్తూ ఉండగా ఆయనని ఈ దోపిడీదారులు, పేద ప్రజలను దోచుకునేటటువంటి వారు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన ప్రేమ అంటే ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యోహాను సువార్తలో పలుకుతున్నాడు, తన స్నేహితుని కొరకై తన ప్రాణమును దారబోయుట కంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు అని పలుకుతూ ఉన్నాడు. అయితే ఈనాటి సువిశేష పఠనం మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది, మనకు తెలియజేస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం కాపరి వెతకటానికి వెళ్తాడు. 100 గొర్రెలలో ఒక గొర్రె దొరికినప్పుడు
తండ్రి పొందే ఆనందం అంతా ఇంత కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది దేవుని యొక్క ప్రేమకి తార్కాణం, చిహ్నం. అయితే ఇది మనకు ఏమి బోధిస్తుంది అంటే, 100లో 1 పోయినా కానీ దేవుడు తట్టుకోలేడు, 10లో 1 పోయినా కానీ దేవుడు తట్టుకోలేడు, 2లో 1 పోయినా కానీ ఆ ప్రభు తట్టుకోలేడు. వాళ్ళు తిరిగి రావాలని, వాళ్ళని దొరికించుకోవాలని దేవుడు ప్రయాసపడతాడు, దేవుడు ప్రేమిస్తాడు. ఇది దేవుని యొక్క అమూల్యమైన ప్రేమ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అనుకోవచ్చు, నేను 100 మందిలో ఒక్కనే కదా అని మనం అనుకోకూడదు. దేవుడు నా గురించి ఆలోచిస్తాడా అని మనం అనుకోవద్దు. ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమ అమితమైనది, అపారమైనది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం ద్వారా మనకు తెలియజేసే సత్యం ఏమిటి అంటే, ఆ దేవుని యొక్క ప్రేమ మన ఎడల అపారమైనటువంటిది, హద్దులు ఎల్లలు లేనటువంటిది. ఏముందిలే, పోతే పోయిందిలే అనుకునేటువంటి ప్రేమ కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, అట్లే పశ్చాత్తాపము అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను అని పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గొర్రె పోతే కాపరి పరుగెత్తుకొని పోయాడు. ఒక గొర్రె పిల్ల పారిపోతే కాపరి పరుగెత్తుకొని పోయాడు. ఒకవేళ నువ్వు నేను పోతే, అంటే దేవునికి దూరమైపోతే దేవుడు పరిగెత్తుకొని వస్తాడా? దేవుడు పరిగెత్తుకొని వస్తాడా? ఒక గొర్రెపిల్ల పోతే తను పరిగెత్తుకొని వెళ్ళాడు. కానీ మనం ఒక మనిషి ప్రభువుకు దూరమైతే ప్రభు పరిగెత్తుకొని వస్తాడా? ప్రభు అక్కడే ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదేంటి అని మనం అనుకోవచ్చు. ఇక్కడే మనం తేడా గమనించాలి. గొర్రెపిల్ల ఒక మూగ జంతువు, తనకు తెలియదు కాబట్టి తప్పిపోయింది, కాబట్టి కాపరి వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక మనిషి జీవం కలిగినటువంటి వాడు, బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి దేవుడు అతనికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి తన స్వేచ్ఛ స్వతంత్రంతో దేవుని వద్ద నుండి వెళ్ళినటువంటి వానికై ప్రభువు 2 చేతులు చాచి ఎదురు చూస్తాడు, 1000 కళ్ళతోటి ఎదురు చూస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మారవలసినది, హృదయ పరివర్తన చెందవలసినది మనము. ఏ వ్యక్తి అయితే స్వేచ్ఛతో తండ్రి ప్రేమ నుండి వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి మరలా స్వేచ్ఛతో తిరిగి వస్తే దేవుడు అతనిని స్వీకరిస్తాడు. ఈనాటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరని నేను మీతో చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చిన్న పిల్లలలాగా మారాలి. చిన్నారి బిడ్డల్ని మనం చూసినప్పుడు బాగా ఎత్తుకోవాలనిపిస్తుంది, ముద్దులు పెట్టాలనిపిస్తుంది. వాళ్ళలో ఏమీ ఉండదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి మనస్సు కలిగి ఉండాలి, హృదయ పరివర్తన చెంది ఉండాలి అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అలాగా మనం తిరిగి వస్తే మిమ్మల్ని నేను స్వీకరిస్తాను అని పలుకుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో తెలియజేస్తున్నాడు, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తెరుస్తారో వారిలో నేను ఉంటాను, వారి గృహములోకి నేను వస్తాను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకి స్వేచ్ఛనిస్తాడు, కానీ అపారమైన ప్రేమతో 1000 కళ్ళతో ఆయన రాకకై ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే మనం ప్రశ్నించుకోవాలి, దేవునికి ఇంకా దూరమై మనం జీవిద్దామా, లేకపోతే తను స్వీకరించడానికి మనం ప్రయాసపడదామా అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనమందరం ఆ యొక్క ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, ఒక చిన్న బిడ్డలాగా నన్ను మార్చండి, ఆ మారేలాగున నాకు శక్తినివ్వండి అని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ఆమెన్. స్వీకరించు దేవా నా చిరు కానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిరు కానుక, నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పణం. నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అంకితం. స్వీకరించు దేవా నా చిరు కానుక. ఆబేలుని కానుకను ఆశీర్వదించావు, అబ్రహాము అర్పణను అంగీకరించావు. ఆబేలుని కానుకను ఆశీర్వదించావు, అబ్రహాము అర్పణను అంగీకరించావు. నిరుపేద మనసుతో నిరుపేద మనసుతో ముంగిట నిలిచాను. ఆదరించుమా నా దైవమా, అనురాగ హృదయముతో అర్పించు కానుకను. ఆదరించుమా నా దైవమా, అనురాగ హృదయముతో అర్పించు కానుకను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువారి నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీతో ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము,
విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతోనేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పావన ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు భూపరలోకములు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. చనిపోయినటువంటి ఫాదర్ ఏరువ థామస్ రెడ్డి మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన వీరు మీ సేవకుడైన మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకునుడు. జ్ఞానస్థానం ద్వారా మరణములో భాగస్థుడైన అతని ఉత్థానమందును పాల్గొండునుగాక. ఉత్థానమగుదను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన మా సహోదరులను జ్ఞాపకం ఉంచుకొనుము. వారికి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. ప్రణుతించగరారే పరమ పావనుడి ఆత్మ విందుకు వేగమేరారే. ఆమెను స్వీకరించుచు ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే. ఆమెను స్వీకరించు పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. ద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. ద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు. శాంతి సహనమును సై అద్భుత ఈ విందు. ప్రభు నీవెనుంది ఏకైక మార్గం నీ విందు. శాంతి సహనమును సగి అద్భుత ఈ విందు. ప్రభు నీవెనుంది ఏకైక మార్గం నీ విందు. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే. ఆమెను స్వీకరించు పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు. దేవదేవుడే తనకు తానుగా బలిగర్పించిన విందు. పునీత ఇగ్నాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఎదురించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవా, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో చిత్తగించండి. ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమను చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునటులా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునటులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించెదరు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించెదరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులగు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. మన విన్నపమును తెలియజేద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించున్నట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొనవిచ్చేయుదురుగాక. సర్వశక్తిమంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మర్చిపోనిది నీ ప్రేమ ప్రేమ. మార్చుకున్నది నీ ప్రేమ ప్రేమ. మర్చిపోనిది నీ ప్రేమ ప్రేమ. మార్చుకున్నది నీ ప్రేమ. కనురెప్పలాంటిది నీ ప్రేమ ప్రేమ. సముద్రముండును నీ ప్రేమ
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం.